హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్కారం. పోయిన వీడియోలో నేను కృతజ్ఞత గురించి కొంచెం మాట్లాడాను. కృతజ్ఞత గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఈ కృతజ్ఞత అనేది ఒక శక్తి. ఈ శక్తి గురించి మనం మాట్లాడుకుంటే సరిపోదు. కృతజ్ఞతని మనం తెలుసుకోవాలంటే, ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనలో కృతజ్ఞత అనే భావం ఉండాలి. అది తర్వాత మనం మన జీవితంలో ఆ కృతజ్ఞతను పాటించాలి, అలవాటు చేసుకోవాలి. జీవితంలోని కొన్ని సంఘటనలకు అన్వయించుకోవాలి. మనం ఎక్కడ ఈ కృతజ్ఞతని ప్రదర్శిస్తే సరిపోదు. కృతజ్ఞతని ప్రదర్శించడం కూడా ఉంటుంది. అంటే అంతరంగంలో ఉండే భావం వేరుగా ఉండి పైకి ప్రదర్శించడాన్ని ఈ కృతజ్ఞతను ప్రదర్శించడం అంటాం. అంటే ఒక మనిషి మనకు సహాయం చేశారు, మనం వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి, కృతజ్ఞులమై ఉండాలి అన్నమాట. కృతజ్ఞత అంటే మనము ఎవరైనా చేసిన సహాయానికి గుర్తుపెట్టుకొని మనసులో గౌరవభావాన్ని కలిగి ఉండి వారి పట్ల మంచి భావాన్ని, వారు చేసిన సహాయం పట్ల ఒక గుర్తింపుని కలిగి ఉండడం, ప్రతిసారి కూడా వారి పట్ల భావన కృతజ్ఞత. కానీ ఈ కృతజ్ఞత దానికి వ్యతిరేకం. అంటే ఎవరైనా సహాయం చేసినా దాన్ని గుర్తుపెట్టుకోకుండా ప్రవర్తించడం, వారి పట్లనే చెడుగా మాట్లాడడం, చెడు చేయడం. సహాయం చేసిన వారి పట్ల కూడా ఇలా ఉండడం కృతజ్ఞత. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. కొంచెం తొందరపాటులో అటు ఇటు పలికేస్తే మారిపోతుంది అర్థం. కృతజ్ఞతలో ఒకే ఒక ఒత్తు అక్షరం ఇంత మార్పుని తీసుకొస్తుంది. అక్కడేమో జాకు ఇన్య ఒత్తు, ఇక్కడేమో ఒత్తుగాకు నా ఒత్తు. కృతజ్ఞత. మనకు సహాయం చేసిన వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా ఉంటామా? ఇదే మన జీవితంలోని ముఖ్యమైన అంశాలను నిర్దేశిస్తుంది. మనం ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత మంచిగా మన అంతరంగం ఉంటుంది. నేను బయట గురించి మాట్లాడట్లేదు. మన అంతరంగంలోనే మనల్ని మనమే మోసం చేసుకునే విధంగా ఈ కృతజ్ఞత చేస్తుంది. ఒక పట్ల మనకు తెలుస్తూనే ఉంటుంది, వాళ్ళు మనకెంతో సహాయం చేశారు, వాళ్ళ పట్ల మనం ఎంతో గౌరవంగా ఉండాలి. కానీ అలా మనం ఉండలేని పరిస్థితులు వస్తే, అలా మనం ప్రవర్తించిన మన అంతరంగం కృతజ్ఞత అనే భావంతో నింపుకుంటే ఒక పక్క నుంచి మనల్ని హెచ్చరిస్తుంది, నేను తప్పు చేస్తున్నామని. అంతే కదా. ఇక అలా హెచ్చరించేదే లేదు వాళ్ళలో. ఇక వాళ్ళు ఆ కృతజ్ఞతతో నిండిపోయి కృతజ్ఞులుగా మారుతారు. ఇంకా వాళ్ళలో ఇంకేంది, కృతజ్ఞులే. ఇంకా వాళ్ళు రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్ అదే, కృతజ్ఞత. ఎవరైతే ఆ శక్తిని పట్టుకుంటారో వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో. అమ్మో, మనకి సహాయం చేసిన వాళ్ళ పట్ల మనం చెడుగా చేయడం తప్పు అన్నప్పుడు కృతజ్ఞతను పక్కకు తోసేసి వాళ్ళ అంతరంగం కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు వాళ్ళు కృతజ్ఞతని వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన శక్తిగా అంగీకరించి ముందుగా నిలబెట్టుకుంటారు. వీరికి తాత్కాలిక విజయాలు కాదు, కానీ వాళ్ళ అంతరంగంలోనే వాళ్ళకు ఒక బలమైన శక్తి ఉంటుంది. వాళ్ళ పట్ల వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళు క్లారిటీతో ఉంటారు. కొంతకాలానికైనా ఆ శక్తి వాళ్ళని కాపాడుతుంది. అది చాలా గొప్ప శక్తి. జీవితంలో దీన్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా కృతజ్ఞత గురించి తెలుసుకోవాలి. అది ఇక ఈ కృతజ్ఞత గురించి అసలు అనవసరం ఇక్కడ మాట్లాడడం. కృతజ్ఞత గురించి చెప్పుకుంటున్నప్పుడు కృతజ్ఞత గురించి అనవసరం మాట్లాడడం. కానీ నేను జస్ట్ ఆ రెండు వర్డ్స్కి మధ్యలో తేడా చెప్పడానికే మాట్లాడాను. అసలు అనవసరం అనమాట. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న కాడ కృతజ్ఞత ఉండదు. ఎక్కడైతే కొంచెం ఈ కృతజ్ఞత శక్తి ఇంకా పూర్తిగా మనం ఒక మొక్కని పెట్టినప్పుడు నేలలో
అది పాదుకొని కొంచెం ఆకులు వచ్చేంత దాకా బలంగా మారదో, అలా బలంగా లేని మనసుల్లోనే ఈ కృతజ్ఞత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కృతజ్ఞతను మనం బలమైన అలవాటుగా, బలమైన శక్తిగా, బలమైన భావంగా మనసులో నిలుపుకోవాలి. మనం ఒకరి పట్ల చిన్న తప్పుగా, అంటే మనకు సహాయం చేసిన వాళ్ళని చిన్న సహాయం, చాలా చిన్న సహాయం గుర్తించకుండా మనం వాళ్ళని పట్టించుకోకుంటే, అవమానించడం అనేది చాలా పెద్ద విషయం. పట్టించుకోకుంటే, నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్యం వహిస్తే, అక్కడి నుండి మనకు ఈ కృతజ్ఞత వైపు అడుగులు పడుతున్నట్టే లెక్క. ఇక మన మనసులో నుంచి కృతజ్ఞత శక్తి మాయమైపోయి కృతజ్ఞత వ్యతిరేక పదం వైపు వెళ్తుంటాం. ఏమవుతుంది అంటే చాలా జరుగుతుంది. కృతజ్ఞత అనేది నెగిటివ్ వర్డ్ కదా, అంటే దానికి వ్యతిరేక పదం కదా, చాలా జరుగుతుంది. కృతజ్ఞత అనేది మనకు సహాయం చేసిన వారి పట్లనే. వేరే వాళ్ళ, కొత్త వాళ్ళ పట్ల ఈ భావం ఎక్కడ వస్తుంది? వాళ్ళ పట్ల మనకి ఎలాగ ఈ భావం ఉండదు, ఏ భావము ఉండకపోవచ్చు. కొంతమంది పట్ల కొన్ని రకాల భావాలు ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఏ సహాయము చేయని వారి పట్ల మనకు గౌరవం ఉండకపోని, అలా. అంటే ఈ కృతజ్ఞత అనేది మనకు సహాయం చేసిన వాళ్ళని, మనకు మేలు చేసిన వాళ్ళని, మనకి ఎంతగానో మన కోసం కృషి చేసిన వాళ్ళకి ఒక్కొక్కసారి విచిత్రంగా మనకు తెలియకుండా మనం చాలామంది సహాయం పొందుతుంటాం అన్నమాట. మరి అక్కడ కూడా ఈ కృతజ్ఞత మనం శక్తిని మనం అక్కడి నుంచి కూడా గ్రహించుకోవాలంటే, ముందు మనకు సహాయం చేస్తూ మన కోసం ఉన్న శక్తుల్ని ముందు పట్టుకోవాలి. ఆ తర్వాత మనకు తెలియకుండా మనకు సహాయం చేస్తున్న వాళ్ళ వరకు వెళ్తాం. అట్లా అనమాట. ప్రతిదీ ముందు మనకు తెలుసుకున్న వాటి నుంచి తెలియని వాటి వైపు ప్రయాణం, అంతే కదా. ఇప్పుడు మనం కొత్త దారిలోకి వెళ్ళాలంటే ముందుగా మనకు తెలిసిన పాయింట్స్ని గుర్తుపెట్టుకుని వెళ్తాం. అక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ పక్కకి వెళ్తాం. ఇలా ముందు కృతజ్ఞతగా మనం ఏ విషయాలకు ఉండాలో తెలుసుకుంటే, తర్వాత మనం ఏ విషయాలకు ఉండాలో అర్థమైపోతుంటుంది. కృతజ్ఞత అనేది ఒక వర్డ్గా, ఒక మాటగా, ఒక పదంగా, వాక్య రూపాల్లో అట్లా ఉపయోగిస్తాం. కృతజ్ఞతగా ఉండడాన్ని మనం ప్రాక్టీస్ ఎలా, థ్యాంక్ యూ చెప్పడం, మామూలుగా చెప్పడం వేరు, అది మనం అనుభూతిస్తూ చెప్పడం. అక్కడి నుంచి మొదలవుతుంది మనకు ఆ ప్రభావం మొదలవ్వడం. మామూలుగా మనం ఎవరినైనా ఒక పెన్ అడిగాం, ఇచ్చారు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తూ థ్యాంక్ యూ అన్నాం. ఇలా అది వాళ్ళు మనకు పెన్ ఇచ్చినందుకు గాను మనం థ్యాంక్ యూ చెప్పాం. అక్కడికి అయిపోదు. అదే కృతజ్ఞత అంటే అక్కడికి అయిపోదండి. ఆ భావం మనసులో నిలబడాలి, నిలబెట్టుకోవాలి. అదే కృతజ్ఞత. నాకు కూడా చాలా రోజుల వరకు ఇంతవరకే తెలుసు కృతజ్ఞత అంటే, కానీ ఇంత డీప్గా దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే, దీన్ని మన నిత్య జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకోవాలన్నమాట. చాలా రోజుల తర్వాత నాకు ఇంకా ఎక్కువ డీప్గా వెళ్తున్న కొద్దీ అసలు నిజంగా ఇంత గొప్ప శక్తి అని అనిపించింది. అంటే చిన్నప్పటి నుండి తెలిసిన ఈ 4 అక్షరాల పదం వెనుక ఇంత శక్తి ఉందా? అందుకనే అండి, ఏదైనా ఒక విషయం గురించి మనకు తెలియకుండా కామెంట్ చేయకూడదు, తెలుసుకొని మాట్లాడాలి. ఒక కృతజ్ఞత అంటే ఏముందిలే తెలుసు నాకు, కాకృత్వం తా చాకు ఇన్యావత్తు తా కృతజ్ఞత అంతే. అర్థం ఏంటి? అర్థం ఏముంది? ఎవరైనా మనకి ఏదైనా చేస్తే మనం థ్యాంక్స్ చెప్పాలి, అయిపోతుందా? కాదు. అలా అప్పటితో ఆగిపోతుందన్నమాట. మొదలవుతుంది అక్కడ కృతజ్ఞత భావానికి అదొక మొదటి మెట్టు. అలా కృతజ్ఞతని మన జీవితంలో మనము ఎక్స్పీరియన్స్ చేస్తే, మన హృదయంలో నుంచి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పినప్పుడు అసలు మన అంతరంగంలో వికసించే, ఉదయించే, పరిమళించే ఆ భావం ఎంత గొప్పది అనేది మన అంతరంగంలో నుంచి మన మొహం మీదకి, మన కళ్ళలోకి, మన హృదయం అంతటికి తెలిసిపోతున్నప్పుడు అర్థమవుతుందన్నమాట. ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఆ శక్తి మనల్ని పట్టుకుంటుంది, మనం ఆ శక్తి చేయి పట్టుకొని నడవచ్చు.
అంత గొప్ప శక్తి కృతజ్ఞత.